బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల మీరాతో కలిసి కాళేశ్వరరావు హోల్సేల్ పూల మార్కెట్లో పర్యటించారు. స్థానిక వ్యాపారస్తులు ముఠా కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను గెలిచిన తర్వాత పూల మార్కెట్ను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటారన్నారు సుజనా చౌదరి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యాపారస్తుల అభివృద్ధిని, ముఠా కూలీల సంక్షేమాన్ని విస్మరించిందని దుయ్యబట్టారు. మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకపోగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారని సుజనా చౌదరి విమర్శించారు. కాళేశ్వరం మార్కెట్కి రావటం జరిగింది. మార్కెట్లో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ కూడా పిచ్చికిపోయారు. ఇప్పుడున్న పరిపాలన ఎప్పుడు రోజు లెక్క పెట్టుకుంటున్నారు. కౌంట్ డౌన్, ఇంకా 2 days ఉంది, 3 days ఉంది. ఓటు బుద్ధి దీన్ని ఈ ప్రభుత్వాన్ని పంపించేసి మంచి పాలన తెచ్చుకోవాలని చెప్పి అందరూ వాళ్లే చెబుతున్నారు. మేము అడక్కముందే నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఎంత అభివృద్ధి చేశారో కూడా వీళ్ళందరికీ కూడా తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందింది. జనసేన పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో యువతరం అంతా ముందుకు వస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ కాళేశ్వరం మార్కెట్కి ఆల్రెడీ 20 సంవత్సరాలు దాటింది. కాబట్టి ఆధునిక వసతులు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాటన్నిటి మీద కూడా ఒక ప్రణాళిక వేసి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందిస్తామని చెప్పి కూడా చెప్పాను. కాబట్టి 33% కంటే రెంట్ పెరగకూడదని, ఇంక్రీజ్ 33% కంటే పెరగకూడదు అనేది కూడా వీళ్ళు ఇంత ముందే లోగడే